వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏసీపీ దొరికిన మహిళా ఎస్ఐ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ, యాక్షన్ షురు, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్, అబ్దుల్లాపూర్ మెట్టులో దొంగల కలకలం. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. నాకు 2 days కింద ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటర్ విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకుండా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము, కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉండను ఈ రోజు తీసుకురామని చెప్పారు. ఈరోజు 30,000 తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది, ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టిరమ్మని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకొని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము. స్కూటీని కూడా సీజ్ చేశాము. తర్వాత అమౌంట్ 30,000 టోటల్ 30,000 రూపాయలు. లేదు, ఇప్పటికైతే ఎస్ఐ మరియు రైటర్ కానిస్టేబుల్ ఇద్దరిని అరెస్ట్ చేశాం మేము. ఇప్పుడు 30,000 క్యాష్ ఒకటి, తర్వాత వెహికల్ కూడా సీజ్ చేశాం స్కూటీ. అదే అసలు మా దగ్గరికి వచ్చిన ఫిర్యాదుదారుడు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ముద్దాయి. అతను వాళ్ళ నాన్నని కొట్టినందుకు 307 కేసు వేసి రిమాండ్ చేశారు. ఆ రిమాండ్లో అతను జైలుకి వెళ్ళేసి బెయిల్ తీసుకొని వచ్చాడు. బెయిల్ కండిషన్స్ ప్రకారం ఇక్కడ పోలీస్ స్టేషన్లో అటెండెన్స్ ఇస్తుంటే అతను పొద్దున్న సాయంత్రం దాకా ఇక్కడ కూర్చోబెట్టి సతాయిస్తున్నారని చెప్పేసి కొంత మనీ ఇస్తే కొంచెం కండిషన్స్ రిలాక్స్ చేస్తామన్న ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడారు. అది మాట్లాడి ఆ అమౌంట్ గురించి ఇది చేశారు. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే పాయింట్, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. सेंस नहीं। हेलो, তোমার বেটাকে মুছাবো বলে রেডি করছি, শুধু ওই ঘরে
SRF का काम होगा तो उसके लिए ज़मीन जो हम लिए है उसका मापी हो रहा है। इसका परमानेंट डिमार्केशन हो जाएगा आज से। इसके बाद इधर फेंस और रोड बनेगा। कितना दिन तक यहाँ पर नहीं था? इधर ये काफ़ी टाइम से डिले चल रहा है, 5 साल से। ये क्या स्टेट गवर्नमेंट की वजह से जो रुका हुआ था काम? स्टेट गवर्नमेंट की वजह से। तो कितना किलोमीटर जगह पे ये फेंसिंग होगा यहाँ पर? लगभग 1 किलोमीटर है। अच्छा, कौन सा इलाका है? ये चक्राबंदा एरिया। तो ये होने के बाद कितना सुरक्षित हो जाएगा भारत के लिए और दोनों देशों के बीच में जो सिक्योरिटी है उसको लेके? ये काफ़ी इधर से सुरक्षित हो जाएगा। अभी आधा एरिया है, आधा एरिया अभी और चल रहा है, तो कुछ टाइम बाद उसका भी हो जाएगा। రాత్రి ఇద్దరం పండుకున్నాం ఇంట్లో. ఆడు వచ్చిండు ఇట్లా వాటి గుంజుకుపోయిండు. ఇంట్లోకి వచ్చిండా? ఎన్ని తులాల బంగారం పోయింది? 4 తులాల బంగారం పోయింది. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఒక్కడే. ఎన్ని గంటలకు వచ్చిండు? 2 అయింది. ఇంకో ఇట్లా గీతలు పడ్డాయి. ఇగో చూపెట్టాను కూడా చూపెట్టినా. నా బంగారం నాకు కావాలని కోరుకుంటున్న పోలీసు వాళ్ళని. ఆ దొంగలను ఎట్లా దొక్కించుకోవాలని నా సొమ్ము నాకు ఇస్తే అట్లా. అమ్మ బొడిగ భారతమ్మ, నేను ఆమె కొడుకును బొడిగ రవీందర్. మా అమ్మ మా నాన్న రాత్రి ఇంట్లో పడుకున్నారు. మధ్యరాత్రి 2 గంటల సమయంలో ఒక అతను వచ్చేసి అమ్మ మెడలోంచి చైన్ లాగి తీసుకువెళ్ళడం జరిగింది. అమ్మ లాక్కోవడానికి ప్రయత్నించినా కానీ అతను అందకుండా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఏ విధంగానైనా వెతికి ఇవ్వాలని పోలీసులను కోరుకుంటున్నాం. ఎన్ని తులాల బంగారం? 4 తులాల బంగారము పుస్తకం. పుస్తలతాడు 4 తులాల పుస్తలతాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.